రైట్. మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ప్రోడక్ట్ ఏంటి అంటే గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ అనేది ఎందుకు అవసరం అంటే మీకు చెప్పాను కదండి. మృదులాస్థి కార్టిలైజ్ మధ్యలో ఉండేటువంటి జిగురు పదార్థం, లేత కొబ్బరి లాంటి జిగురు లాంటి పదార్థం. ఓకేనండి. ఈ కార్టిలైజ్ కి ఇది లోపల జిగురు లాంటి పదార్థం ఉన్నప్పుడే మీ ఎముకలు అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి. ఓకేనండి. మీ ఎముక వ్యవస్థ అనేది పర్ఫెక్ట్ గా, జాయింట్ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ కార్టిలైజ్ అరిగిపోవడానికి కారణం ఏంటి, మీకు ఉండవలసినటువంటి జిగురు పదార్థం తగ్గిపోయినప్పుడు సమస్య వస్తుంది. దానికి ఈరోజు మనం సొల్యూషన్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ నిన్న మొన్న మనం కాల్షియం కోసం డిస్కస్ చేసాం కదా. ఈరోజు మనం ఏదైతే ఈ జాయింట్ మధ్యన లూబ్రికేషన్ ఉంటుందో ఈ లూబ్రికేషన్ కోసం ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది చిన్న సమస్య కాదండి. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఇంట్లో కూడా కనబడేటువంటి సమస్య. కొంత ఏజ్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరిలో సహజంగా కనిపించేటువంటి సమస్య అని చెప్పొచ్చు అండి. కాబట్టి నిన్న ఆ, దేని గురించి మాట్లాడుకున్నాం, బోలు ఎముకల వ్యాధి. ఓకేనండి. ఆస్టియోపోరోసిస్ ఈరోజు ఆ సెకండ్ స్టేజ్ అన్నమాట. ఆస్టియోపోరోసిస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకేనండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఆస్టియోపోరోసిస్ గురించి కంప్లీట్ గా నేను నాలెడ్జ్ వచ్చింది, బోలు ఎముకల వ్యాధి గురించి. ఈరోజు జాయింట్స్ కోసం. ఓకేనండి. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అని పిలుస్తారు. ఓకేనండి. కీళ్ళ సమస్య ఎవరికైతే ఉందో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని పిలుస్తారండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే దీన్ని తక్కువగా అంచనా వేస్తే కనుక మీరు పొరపాటు పడ్డట్టే. ప్రపంచవ్యాప్తంగా కూడా మరి దీని సమస్యను అంచనా వేస్తే లక్షలాది మందిని ప్రభావితం చేసేటువంటి అత్యంత సాధారణ రూపం అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీని గురించి పెద్ద అవేర్నెస్ ఉండదు. కానీ ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అంత ఎక్కువ మందికి వచ్చేటువంటి సమస్య. కావాలంటే చూడండి, మీ ఇంట్లో ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ బాధతో ఉంటారు. మరి ప్రతి ఇంట్లో గ్యాస్ట్రిక్, లేదంటే బీపీ, షుగరు, లేదంటే జాయింట్ పెయిన్స్ ఇవి సహజంగా ఉంటాయి. అందులో కంపల్సరీ జాయింట్ పెయిన్స్ అనేవి మస్ట్గా ఉంటాయని చెప్పొచ్చండి. ఓకేనండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బాధపడుతున్నారని చెప్పొచ్చండి. ఓకేనండి. ఎలా ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది అనే దాని మీద వివరణ ఇస్తున్నాను చూడండి. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఏవైతే మన ఎముక చివరి దశ ఉంటుందో, ఇప్పుడు ఈ చివరి కానీ ఈ చివరి కానీ ఉంటుందో ఆ చివర్లో కుషన్స్ ఉంటాయండి. ఓకేనండి. జాయింట్స్ ఉంటాయి. ఆ కుషన్ చేసేటువంటి రక్షణ కవచం ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కదా అతుక్కొని ఉంటాయని చెప్పేసి. ఆ రక్షణ కవచం ఏదైతే ఉందో ఆ రక్షణ కవచాన్ని ఏమంటారంటే మృదులాస్థి అంటారు. ఆ మృదులాస్థి ఏమవుతుంది అంటే గ్లూకోజమైన్ ఇవ్వకపోయినా, లేదా కాల్షియము ఇవ్వకపోయినా, కొల్లాజను ఇవ్వకపోయినా ఆ మృదులాస్థి ఏమవుతుందంటే కాలక్రమేణా అరిగిపోతుందండి. కాలక్రమేణా అరిగిపోతే వచ్చే సమస్య ఏంటి అంటే కనుక, మరి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఆస్టియో ఆర్థరైటిస్. ఓకేనండి. కీళ్ళ సమస్యలు వస్తాయి. దీన్నే మృదులాస్థి అరగడం వల్ల వచ్చేటువంటి సమస్యగా మనకి పరిగణిస్తారు. ఓకేనండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మీ శరీరంలో ఒక దగ్గర మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఒక దగ్గర ఒకవేళ మీకు ఒక దగ్గర వచ్చింది అంటే, ఒక చెయ్యే నొప్పి వస్తుంది అంటే ఈ సమస్య ఇక్కడే ఉంటుంది అనుకోకూడదు మీరు. లేదా ఒక కాలుకే నాకు అరిగిందండి, ఒక చెప్పే అరిగింది అనుకుంటే కనుక అది మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకు అంటే కనుక శరీరంలో మిగతా ప్రదేశాల్లో కూడా అది ప్రభావితం అయిపోద్ది. ఎందుకంటే బాడీకి సమాన స్థాయిలో అన్ని జాయింట్లకి అందాలి. అది అందలేనప్పుడు ఒక దగ్గర స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ మీకు అది సూచనలు ఇస్తుంది. ఏమనంటే మిగతా జాయింట్స్ లో కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. చేతులు కానివ్వండి, మోకాళ్ళు కానివ్వండి, వెముక వెనకాల బ్యాక్ బోన్ కింద తుంటి భాగంలో కానివ్వండి, వెన్నెముక ఏదైతే వెన్నెముక ఉందో వెన్నెముకలో కానివ్వండి, ఇలాగా అన్ని ఏవైతే జాయింట్స్, కీల్స్ ఉంటాయో వాటన్ని ప్రదేశాలని కూడా ప్రభావితం చేసేటువంటి సమస్య. ఓకేనండి. మేజర్గా చాలా మందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇవన్నింటికి ఒకటే సమస్య, ఇంక వేరే ఏం కాదండి. ఈ ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వీటన్నిటికీ కూడా ఒకే ప్రొడక్ట్స్ కాంబినేషన్ ఉంటుంది. ఓకేనండి. కాబట్టి దీని గురించి, దీని లక్షణాల గురించి ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు మనం తెలుసుకుంటూ ముందుకెళ్దామండి. చూద్దాం, ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాము. ఆ పెయిన్స్. ఓకేనండి. జాయింట్స్ కానివ్వండి, బోన్స్ కానివ్వండి, పెయిన్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్టిఫినెస్.
స్టిఫీనెస్ గురవుతారు చాలా మంది. మీకు ఫొటోస్ కనబడుతున్నాయి, ఆ లక్షణాలు కలిగినటువంటి ఫొటోస్ మీకు చూపిస్తున్నాను, చదవండి. అది చదివి అవి అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టిఫీనెస్, ఓకేనండి. నెక్స్ట్ టెండర్నెస్, అలాగే ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంటది, ఊరకనే అలసిపోతుంటారు, లేదా ఫ్లెక్సిబిలిటీ పెయిన్ తో కూడుకున్నటువంటి మీకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంటది. గ్రాఫ్టింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే బోన్ స్పర్శ అనేది కోల్పోతుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రదేశాల్లో కీళ్ళు జాయింట్ అయినటువంటి ప్రదేశాల్లో ఏమవుతాయంటే వాపులు కనబడుతుంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా మరి ఈ ఆస్టియో ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో ఈ ఆస్టియో మరి ఆర్థరైటిస్ కి సంబంధించినటువంటి లక్షణాలు అని చెప్పవచ్చండి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి ఇంకా కొంచెం ఆ ఎక్కువ నాలెడ్జ్ మనం తీసుకోవాలంటే కనుక దాని తాలూకా లక్షణాలకి, ఈ లక్షణాలు ఈ వ్యాధులు రావడానికి కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ తాలూకా కారణాలు. ఎందుకంటే ఇది మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ఉండే సమస్య. ఏదో మీరు బండగా ఇచ్చేయడం కాకుండా మీకు దీని మూలాలు తెలియాలి. మూలాలు తెలిస్తే కాన్ఫిడెంట్ గా ఎందుకు వచ్చింది, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు సొల్యూషన్ లేదు, ఇక్కడ ఎలా సొల్యూషన్ వస్తుంది, ఎందుకు వెస్టేజ్ లో ఒకవేళ ఇంకా నడవలేరు, మీకు కార్టిలేజ్ కంప్లీట్ గా అరిగిపోయింది, ఇంకా మీరు నడవడమే కష్టం అన్న వ్యక్తులు కూడా మీరు సొల్యూషన్ తీసుకురావచ్చు. ఎప్పుడు అంటే మీకు దీని మీద అవగాహన వచ్చినప్పుడు. అందుకనే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది చాలా పెద్ద సమస్య, మీకు కూడా చాలా పెద్ద బిజినెస్ ఇది, ఓకేనండి. దీన్ని కనుక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ వస్తుంది, ఓకేనండి. కాబట్టి ఈ ఆస్టియో ఆర్థరైటిస్ తాలూకా లక్షణాలు రావడానికి లేదా సమస్య రావడానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మీ ఏదైతే కీళ్లు ఉంటాయో కీళ్ళులోని ఎముకల చివర్లు ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ చేసేటువంటి మృదులాస్థి గురించి ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి. ఆ మృదులాస్థి క్రమంగా క్షీణించినప్పుడు ఈ సమస్య అనేది వస్తుంది, ఓకేనండి. అంటే మనకి ఆ క్వశ్చన్స్ చివరి దశ ఏదైతే ఉందో ఎముక చివరి దశ ఏదైతే జాయింట్ నతుక్కొని ఉంటుందో అది అరగకూడదు. అది అరిగింది అంటే కనుక, క్వశ్చన్స్ అరిగాయి అంటే కనుక ఏమవుతుంది అంటే కనుక ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరిలో కూడా స్టార్ట్ అయిపోతుంది. చివరికి ఏమవుతుంది అంటే మృదులాస్థి పూర్తిగా అరిగిపోతే ఎముకలు ఒకదానికి ఒకటి రుద్దుకుంటాయండి. అందుకే చూడండి కొంతమంది నడుస్తుంటే సౌండ్ కూడా వస్తుంటాయి, ఓకేనండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎముకలు ఒకదాటిని ఒకటి తాకేసుకుంటుంటాయి ఈ మృదులాస్థి అరిగిపోతే. కాబట్టి అప్పుడు సౌండ్ రావడం కూడా చాలా మందిలో గమనిస్తుంటాం, ఓకేనండి. రుద్దుకుంటాయి ఒకదానికోటి. ఈ మృదులాస్థి కంప్లీట్ గా అరిగిపోవడం వల్ల ఒకదానికోటి మరి గుద్దుకోవడం, ఆ సౌండ్స్ రావడం. అందుకే ఈ సమస్య అనేది వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ఎముకలు పట్టేస్తున్నా, లేదనుకుంటే ఒకదానికోటి రాసుకుని నొప్పి వస్తున్నా, లేదంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేచినప్పుడు ఆ ఎముకల్లో నుంచి సౌండ్ వస్తున్నా కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి సమస్య వచ్చింది అని వాళ్ళలో ఈజీగా ఈ వ్యాధిని గుర్తించేయచ్చండి. అంటే బాధ అనుభవించేవాడికి అయితే అలాగే తెలిసిపోద్ది, లేదా బయట నుంచి మనకి కూడా తెలియడానికి ఈ సూచనలు బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు, నేను చెప్పిన లక్షణాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఎవరికి ఈ వ్యాధి ఉంది ఎవరికి లేదు, ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది కాళ్ళు పొంగేయనో, లేదంటే ఈ మోకాలు చెప్పులు వాసేయనో, ఓకేనండి, లేదా ఇన్ఫ్లమేషన్ మంట వస్తుందనో, లేదంటే లోపల పెయిన్ ఎముకలు పెయిన్ వస్తున్నాయంటే ఇదంతా రిలేటెడ్ కాంబినేషన్ ప్రాబ్లం అన్నమాట. ఒక కాల్షియంతోనో ఒక గ్లూకోజమైన్తోనో కొల్లాజన్తోనో కాదు, ఈ మూడింటి ఇక మిక్సమ్, ఈ మూడింటి తాలూకా మిశ్రమం, ఓకేనండి. మూడింటి తోని కూడా బేస్ అయి ఉండేటువంటి సమస్య అనేది చెప్పొచ్చండి. ఈ ఏదైతే ఆస్టియో ఆర్థరైటిస్ అనే దాన్ని మూడింటికి బేస్ అయి ఉన్నదని చెప్పొచ్చండి, ఓకేనండి. కానీ మృదులాస్థి మాత్రమే విచ్ఛిన్నం కాకుండా, అంటే కార్టిలేజ్ మాత్రమే అరిగిపోకుండా ఏమవుతుందంటే ఆస్టియో ఆర్థరైటిస్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మొత్తం కీలంతా కూడా ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ గా, ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే కీలు మొత్తం పాడైపోతుంది. అందుకే చూడండి చాలా మంది దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమంటే చక్కబెట్టుకోరు, వాడమంటే సంవత్సరానికి కనీసం 3 నెలలు వాడుకుంటే అసలు ఈ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యల జోలికి మనం వెళ్ళం. కానీ చాలా మంది వచ్చినప్పుడు చూద్దాం అంటారు. వచ్చినప్పుడు చూడడానికి ఏముండదు, వచ్చినప్పుడు మీరు ఏమవుద్ది అనుకున్నారు, కంప్లీట్ గా మీరు కార్టిలేజ్ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అంటే మృదులాస్థి మొత్తం చెడిపోతుంది, లోపల సిస్టమ్ అంతా కూడా చెడిపోద్ది. అందుకే వాళ్ళకి ఆర్టిఫిషియల్ వేస్తుంటారు అనమాట. అది షూట్ కాదు, షూట్ అయినా సరే మళ్ళీ లోపల లూబ్రికెంట్ ఫామ్ అవ్వదు. అది సమస్యగా మీకు ఆ కీల్ను కంప్లీట్ గా ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. దీనివల్ల కీల్ జాయింట్ ఏదైతుందో ఎముక కలిసిపోయి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ ఏదైతే అది అతుక్కొని ఉండాలి, కానీ మధ్యలో జిగురు ఉండాలి కదా, అదంతా జిగురు పోతుంది, అరిగిపోయి ఈ డైరెక్ట్ గా ఏమవుతుంది
కీలు ఉండేటువంటి ప్రదేశానికి చేరిపోవడం వల్ల, ఒకదానికి ఒకటి రాసుకోవడం వల్ల అవి ఏమవుతాయంటే, ఒకదానికి ఒకటి ఎప్పుడైతే రాసుకున్నాయో ఆ స్టేజ్ ఏంటంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వెంటనే ఏమవుతుందంటే ఎముకని పాడు చేస్తుంది, రెండోది ఏంటంటే కీలును కూడా పాడు చేస్తుంది. అంటే ఒక్కసారే రెండింటిని మనం పాడు చేసే వాళ్ళం అవుతున్నాం. అవగాహన లోపంతో ఈ కీళ్ల వ్యవస్థను మనం ఏం చేస్తున్నాం అంటే దెబ్బ తినేలా చేస్తున్నాం. ఓకేనండి. కీళ్ల లైనింగ్ తప్పిపోతుంది దానివల్ల. ఎప్పుడైతే లైనింగ్ తప్పిపోయిందో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, పైన వాపు కనిపిస్తుంది. వాపు కనిపించింది అంటే మీ అజాగ్రత్త అప్పుడుకి వచ్చింది కదా, అది ఎప్పటి నుంచో ఉన్న అజాగ్రత్త కారణంగా ఈ కీళ్ల వాపు అనేది వస్తుందండి. ఓకేనండి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఎవరికి అవసరం అంటే కీళ్ల వ్యాధి వచ్చిన వాళ్ళ కోసం నేను చెప్పట్లేదండి, కీళ్ల వ్యాధి రాకుండా ఉండే వాళ్ళ కోసం నేను చెప్పేది. ఎందుకంటే రాకుండా ఉండడానికి, వచ్చిన దానికి ఇంకా ప్రత్యామ్నాయం వాడుకోవాల్సిందే. కానీ రాకుండా రేపు పొద్దున్న వచ్చిన తర్వాత అనుభవించి తర్వాత వాడితే తగ్గుతుందా లేదా అనేటువంటి 50-50 ఛాన్సెస్ లో మనం ఇబ్బంది పడేదానికన్నా ప్రివెన్షన్ గా ముందుగానే ఎప్పటికప్పుడు బండి మీ దగ్గర ఉన్నప్పుడు సర్వీసింగ్ కరెక్ట్ గా చేయించారనుకోండి, సమస్య రాదు. బండి బోర్కు వచ్చిన తర్వాత ఆ తర్వాత సిచ్యువేషన్ వేరేగా ఉంటది ఆ సిచ్యువేషన్. కాబట్టి ఆ స్థితికి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగానే మనం ఈ వాడవలసిన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు అండి, ఇది ప్రతి ఒక్కరు కూడా. అయితే దీని మీద ఇంకా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటే దీని గురించి మంచి అవగాహన వస్తుంది. ఓకేనండి. అసలు ఈ ఏదైతే మనం ఆస్టియో ఆర్థరైటిస్ కి గురవుతున్నారో, ఎవరు గురవుతున్నారో చూద్దాం, ఎందుకు గురవుతున్నారో మనం చూద్దాం. ఓకేనండి. ఎందుకు ఈ సమస్య అనేది వస్తుంది. ఓకేనండి. డైలీ మీరు కొంత గ్లూకోజ్ అయినట్టు దాన్ని శరీరానికి అందించాలి. ఎంత మోతాదులో అందించాలి, అందించకపోతే ఏ ఏజ్ లో లేదా ఎవరికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాం. చూడండి ఒక్కొక్క పాయింట్ ని మీరు చూడండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది, ఎవరు గురవుతున్నారంటే ఒకటోది ఏంటంటే వృద్ధాప్యం. వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందంటే ఆ వయసులో ఉన్నప్పుడు అది ఉన్నదంతా ఆల్రెడీ నిల్వలన్నీ కూడా అవి నిండుకుంటాయి, అంటే మొత్తం వాడేస్తుంది శరీరం, వాడేస్తుంది. కాబట్టి వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చినా సరిగా తీసుకోదు, అది తీసుకున్నా కూడా అవసరమైనంత మేర అది దొరకదు. ఓకేనండి. కాబట్టి ఆ సమస్య వాళ్ళు ఎక్కువగా కనబడుతుంది. రెండోది ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, ఊబకాయంతో బాధపడే వాళ్ళు. ఎందుకంటే వెయిట్ అంతా కూడా ఈ కుషన్స్ మీద పడిపోతుంటది. అంటే అందుకే చూడండి, మీరు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ముందు వెయిట్ లాస్ అయ్యారండి అంటారు. ఎందుకంటే మీరు వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్ గా ఇవి ఇచ్చేసారనుకోండి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ బరువు అంతా వెళ్ళి ఏమవుతుందంటే వాటి మీద మరి కుషన్స్ మీద పడుతుంది. కాబట్టి అది కరెక్ట్ గా సూట్ అవ్వదు మళ్ళీ. ఓకేనండి. ఇది లోపల వర్క్ అవుతుంటది కానీ ఈ వర్క్ ని వెయిట్ ఏం చేస్తుంది, నొక్కి అది అన్బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ముందు వెయిట్ తగ్గించాలి. అందుకే ఊబకాయం ఉన్న వాళ్ళు ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. అలాగే నెక్స్ట్ కీళ్ళలో కొంతమందికి గాయాలు అవుతుంటాయి, ఉమ్మడి గాయం అవుతుంటది. అంటే మూడింటి మిశ్రమం అని చెప్పాను కదా ఇందాక మీకు. ఆ మూడింట్లో ఏది గాయమైనా సరే మూడింటికి పర్యవస్థానం అనేది ఎదుర్కోవాల్సినటువంటి ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ కొంతమందికి వంశపారపర్యంగా జన్యుపరమైనటువంటి సమస్యలు ఉంటాయి, వాళ్ళలో కూడా ఈ సమస్యలు కనబడుతుంటాయి. నెక్స్ట్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి, వాళ్ళలో కూడా జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేవి కనబడుతుంటాయి. అలాగే బోన్ సమస్యలు ఉన్న వాళ్ళకి బోన్ రిలేటెడ్ గా చాలా సమస్యలు ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, డిఫరెంట్ డిఫరెంట్ చాలా సమస్యలు అనేవి వస్తుంటాయి. ఓకేనండి. ఆ బోన్ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళు మేల్కోకపోతే తర్వాత తీవ్రమైనటువంటి పర్యావస్థానాలు వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక ఏజ్ తర్వాత. ఓకేనండి. మిడిల్ ఏజ్ లోనే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. కాబట్టి దీని గురించి మనం అసలు సొల్యూషన్ కోసం ఈరోజు తెలుసుకుందాం. ఇప్పటి వరకు ప్రాబ్లం ఎవరికి వస్తుందో చెప్పాను, ప్రాబ్లం ఎందుకు వస్తుందో చెప్పాను, అసలు ఈ ప్రాబ్లంకి మరి ఎక్కడెక్కడ స్టార్ట్ అవ్వడానికి కారణాలు, శరీరంలో ఏ ఏ ప్రదేశాల్లో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పాను. ఒక ప్రదేశంలో స్టార్ట్ అవుతే మిగతా ప్రదేశాలకు కూడా కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు సొల్యూషన్ కావాలి. మరి వెస్టేజ్ కంపెనీలో ప్రతి దానికి సొల్యూషన్ దొరుకుతుందిగా. మరి ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ రోజు తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఉందో, నిన్న ఆస్టియోపోరోసిస్ గురించి మరి కాల్షియం ఉందని మాట్లాడుకున్నాం. ఈ రోజు ఆస్టియోపోరోసిస్ తో పాటుగా మరి దానికి రిలేటెడ్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ లో మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు. ఈ కీళ్ల నొప్పులుకి సొల్యూషన్ ఏంటి అంటే కనుక ఆ కీళ్ల మధ్య జిగురు తగ్గిపోవడం. ఆ జిగురు తగ్గిపోతే ఆ జిగురుని రీబిల్డ్ చేయడానికి, మళ్ళీ రీగ్రోత్ చేయడానికి బయట ప్రపంచంలో అవకాశాలు అసలు కష్టంగా ఉంటాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీ అందించేటువంటి గ్లూకోసామైన్. ఈ గ్లూకోసామైన్ తాలూకా ప్రత్యేకతలు ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీంట్లో మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి ఏ లక్షణాలు
మన కీళ్ళ నొప్పుల నుంచి బయటపడడానికి సహాయపడతాయి అనే దాని మీద మీకు వివరణ ఇస్తాను చూడండి. అయితే గ్లూకోజమైన్ వాడేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని బ్యాలెన్స్ చేసుకొని యూస్ చేయాలి. షుగర్ ఉన్న వాళ్ళు నిర్లక్ష్యంగా దీన్ని వాడితే, ఎందుకంటే గ్లూకోజ్ అంటే ఇది కూడా స్వీటే, ఓకేనండి, ఇది కూడా కొంత తీపిదనం ఉంటుంది. అదేం చేస్తుంది, షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. మరి గ్లూకోజమైన్ ఇవ్వాలి అంటే కనుక షుగర్ని కంట్రోల్లో పెట్టుకొని ఇవ్వాలి. లేదా షుగర్ కంట్రోల్లో లేకపోతే, షుగర్ కంట్రోల్లో రావడానికి వెస్టేజ్లో మనకి గ్లైసమిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిని వాడితే నో ప్రాబ్లం, ఓకేనండి. అంతేగాని షుగర్ ఉన్న వాళ్ళు ఆడకూడదు అని కాదు. షుగర్ని బ్యాలెన్స్, షుగర్ అందరికీ ఉంటుంది, షుగర్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు, షుగర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం వాడాలి అని దీనికి అర్థం, ఓకేనండి. ఇప్పుడు గ్లూకోజమైన్ అనే దానికోసం మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, గ్లూకోజమైన్ అనేది కీళ్ల మధ్యలో ఉండేటువంటి సైనోవియల్ ద్రవం అని చెప్పొచ్చండి. ఇందాకే మీకు స్టార్టింగ్ లోనే వివరించాను. కీళ్ళకి, రెండు కీళ్ళకి లేదా జాయింట్ కి మధ్యన లేత కొబ్బరి లాంటి జిగురు లాంటి పదార్థం అని చెప్పాను కదా, దీనే సైనోవియల్ ద్రవం అని చెప్తారు. ఆ ద్రవాన్ని నిర్మించడానికి ఈ గ్లూకోజమైన్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఓకేనండి, సహాయపడుతుంది. ఆరోగ్యకరమైనటువంటి, మరి ఈ జాయింట్ లో ఏముంటుందని మీద కింద చెప్పాను, మృదులాస్థి. ఆరోగ్యకరమైనటువంటి మృదులాస్థి ఉండాలంటే మనకి సైనోవియల్ ఉంటేనే ఆరోగ్యకరమైనటువంటి మృదులాస్థి ఉంటుంది. కాబట్టి సైనోవియల్ లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి మృదులాస్థి ఉండదు, ఓకేనండి. అంటే గ్లూకోజమైన్ లేకుండా ఆరోగ్యకరమైనటువంటి మీరు మృదులాస్థిని నిర్మిస్తారు అంటే అది అసాధ్యం అని చెప్పొచ్చు ఒక ముక్కల, ఓకేనండి. ఆరోగ్యకరమైనటువంటి జాయింట్స్ ఒకవేళ మీరు మెయింటైన్ చేయడానికి, లేదా పాడైపోయినటువంటి జాయింట్స్ ఏవైతే ఉంటాయో, రిపేర్ అయిపోయినటువంటి జాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేసి మరలా నార్మల్ స్థాయికి తీసుకురావడానికి, అంటే ఆ అరిగిపోయిన కాటలేజ్ని నార్మల్ స్టేజ్కి, అరిగిపోయినటువంటి మృదులాస్థిని నార్మల్ స్థాయికి తీసుకురావడానికి గ్లూకోజమైన్ అవసరం అని చెప్పొచ్చండి. అయితే మూడింటి కాంబినేషన్ కంపల్సరీ అవసరం. మేజర్ పాత్ర ఇది పోషిస్తుంది, ఓకేనండి. ఎందుకంటే లూబ్రికెంట్, ఓకేనండి. ఈ లూబ్రికెంట్ లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది సమస్య. అంటే మృదులాస్థి అరిగిపోయింది అనుకో, అరిగిపోవడానికి ఏదైతే లూబ్రికెంట్ ఉంటుందో, ఫ్లూయిడ్ తగ్గిపోతే మళ్ళీ సమస్య మొదలుకు వస్తుంది. అందుకే ఈ మూడింటిని సమానంగా మీరు యూస్ చేయాలి. నేను చెప్పినటువంటి కాల్షియం కానివ్వండి, ఈ రోజు చెప్తున్నటువంటి గ్లూకోజమైన్ కానీ, రేపు చెప్పబోయేటువంటి మనం ఏదైతే కొల్లాజన్ ఉందో, ఈ మూడింటి మిశ్రమం అనేది కంపల్సరీ ఉండాలి, ఓకేనండి. మరి జాయింట్స్ రిపేర్ అవ్వాలంటే కంపల్సరీ, మీకు ఒక మాటలో చెప్పాలంటే మరి మనకి గ్లూకోజమైన్ అవసరం, ఓకేనండి. ఈ గ్లూకోజమైన్ తాలూకా బెనిఫిట్స్ కోసం నేను చెప్తున్నాను చూడండి. ఒక్కొక్క బెనిఫిట్ని నేను వివరిస్తున్నాను. ఇప్పుడు గ్లూకోజమైన్ తాలూకా బెనిఫిట్స్ ఏంటి అంటే కనుక, గ్లూకోజమైన్ అనేది జాయింట్స్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ తయారవ్వడానికి, ఆరోగ్యకరంగా మనకి ఏదైతే మృదులాస్థి కావాలో ఆ ఆరోగ్యకరమైనటువంటి మృదులాస్థిని తయారు చేయడానికి ఈ గ్లూకోజమైన్ సపోర్ట్ చేస్తుంది, ఓకేనండి, సహాయపడుతుంది. మృదులాస్థి ఒకవేళ అది ఆల్రెడీ అది ఉండవలసిన స్థాయి కన్నా ఒకవేళ అరిగిపోయినా, లేదా అది ఇబ్బందుల్లో ఉన్న మృదులాస్థిని మరల పునరుత్పత్తి ఏదైతే కావాలో ఆ పునరుత్పత్తిని ప్రేరేపించడానికి, పునరుత్పత్తి దశలో గ్లూకోజమైన్ అనేది పాత్ర పోషించి మళ్ళీ దాని పునరుత్పత్తి కావడానికి ఇది సహాయం చేస్తుందని చెప్పొచ్చు అండి, ఓకేనండి. ఇంకా మరి దీని తాలూకా బెనిఫిట్స్ ఏంటంటే కనుక, వెస్టేజ్ గ్లూకోజమైన్ తాలూకా కీ బెనిఫిట్స్ కోసం ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు, ఓకేనండి. వెస్టేజ్ గ్లూకోజమైన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ దీనిలో ఏమేమి ఉంటాయి, అసలు దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్నది మాట్లాడితే కనుక, దీనిని గ్లూకోజమైన్ లేదా కొండ్రైటిన్ అనే దాని నుంచి దీన్ని తయారు చేస్తారు. దీని తాలూకా ఇంగ్రీడియంట్స్ ఇవి. ఏదైతే మనకి క్రొత్త ముదులాస్తి ఏర్పడడానికి, మన ప్రతి ఒక్కరూ అరిగిపోయిన వాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, అలాగే ఏదైతే జాయింట్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరి కోరుకుంటారో, ఆ కొత్త మృదులాస్థి ఏర్పడడానికి, లేదా ఉన్న మృదులాస్థిని ఆరోగ్యంగా ఉండడానికి ఎవరైతే కోరుకుంటారో, మృదులాస్థి ప్రాబ్లం ఉన్న వాళ్ళంటే కీళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా సొల్యూషన్ గా ఉపయోగపడడానికి దీన్ని తయారు చేసే విధానం వల్ల, కాంట్రైటిన్ నుంచి తయారు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి సపోర్ట్ అందిస్తుంది అని చెప్పొచ్చండి, ఓకేనండి. మనకి కీళ్ల మధ్య కావాల్సినటువంటి లూబ్రికెంట్ ని, సైనోవియల్ ని అందిస్తుందని చెప్పొచ్చండి, ఓకేనండి. మరి దీనివల్ల ఏమవుతుంది, కీళ్ల పనితీరు అనేది ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ గ్లూకోజమైన్ ఏదైతే లోపల మనకి జాయింట్ లోపల మృదులాస్థి ఉంటుందో ఆ మృదులాస్థి అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. దాని స్థితిస్థాపకత అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. ఆ స్థితిస్థాపకత ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే ఎప్పుడైతే అన్బ్యాలెన్స్ అయిపోతుందో
అన్బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది కొద్ది కొద్దిగా అరిగిపోతుంటది. అంటే ఆ కక్షలో తిరగవలసింది కక్ష దాటింది అనుకోండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాన్ని దేనికో దానికి రాసుకుంటది. రాసుకున్న తర్వాత అది అరుగుదల అనేది వస్తుంది. అందుకే మీరు డైలీ లైఫ్లో ఈ మృదులాస్తి మరి మనం లేచినా నించున్నా లేదంటే పని చేస్తున్నప్పుడు కూడా ప్రతి సెకండ్ కూడా దాని కక్షలో అది పనిచేయాలి. దాని కక్షలో అది పని చేయకుండా చిన్నది గాడి తప్పున ఏమవుతుంది అంటే కనుక మరి అది అరిగిపోతుందని చెప్పొచ్చండి. అరిగిపోయింది అంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఆ దాని సమస్యలు ఏం చెప్తారు, ఏమని చెప్తారంటే అనాల్జెసిక్, ఓకే, యాంటీ ఇన్ఫ్లామెంటరీ లక్షణాలకు గురైందని చెప్తారు. ఆ యాంటీ ఇన్ఫ్లామెంటరీ లక్షణాలకు విరోధంగా మరి ఈ గ్లూకోజమైన్ ఫైట్ చేసి దాన్ని నార్మల్ కక్షలోకి నార్మల్ గా పనిచేసేలాగా ఈ గ్లూకోజమైన్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పొచ్చండి. ఓకేనండి, నార్మల్ పనితీరుకి సపోర్టెడ్ గా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చండి. ఓకేనండి, నెక్స్ట్ ఈ గ్లూకోజమైన్ ఏదైతే మృదులాస్తి కంప్లీట్ గా మళ్ళీ ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు వాడుతూ ఉన్నారనుకోండి, ప్రతిరోజు వాడుతున్నారు, సంవత్సరంలో కనీసం 3 నుంచి 6 నెలలు వాడుతున్నారు, లేదా కనీసం 3 నెలలు వాడుతున్నారు. మీరు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత స్టిఫినెస్, ఎంత ఫిట్నెస్, ఎంత ఫ్రీగా మీరు జాయింట్స్ మూవ్ అవుతుంటాయో అవి ఏజ్ పెరుగుతున్నప్పటికీ కూడా మీకు ఆ సమస్య ఉండదు. కొంతమంది చూడండి 30 40 సంవత్సరాలకే కూర్చొని లేవలేరు. కొంతమందిని గమనించండి 60 సంవత్సరాలు వచ్చినా సరే చూడండి నేను ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి అలా కూర్చొని పోతారు, అలా నుంచొని పోతారు. ఈ రోజుల్లో 30 35 ఇయర్స్ కుర్రోళ్ళు కూడా కూర్చొని లేకమంటే లేగలేరు. ఎందుకంటే ఇది ఎలా ఉంటదంటే ఏదో సినిమా ఉంటుంది మహేష్ బాబుది, ట్రైన్లో ప్రయాణం అయితే వాళ్ళ అల్లుడిగా ఒకడు వస్తాడు కామెడియన్. వచ్చినప్పుడు ఒకసారి అలా కూర్చొని లేకంటే లేగలేక అసలు ఆ కీళ్ళ నొప్పులు అని చెప్పేసి లేవలేకపోతుంటాడు. ఓకేనండి, ఆ మరి జబర్దస్త్లో వచ్చేటువంటి కామెడియన్ అన్నమాట. సర్లేదు నీకెవరో ఏదో సినిమా ఆ మరి అందులో ఉంటది. ఆ విధంగా ఏంటంటే ఈ రోజుల్లో అలాంటి కారణాలు పెరగడానికి, చిన్న ఏజ్ లోనే జాయింట్ పెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే డైలీ ఇంటేక్ ఆఫ్ మీరు ఫుడ్ లో ఇవ్వవలసినటువంటి గ్లూకోజ్ మన స్థాయిల్ని ఫుల్ఫిల్ చేయకపోవడం. ఎప్పుడైతే మీరు శరీరానికి ప్రతిదీ అవసరమేనండి, విటమిన్స్ అవసరం, మినరల్స్ అవసరము, అలాగే ఒమేగా 3 అవసరము, అలాగే కొల్లాజన్ అవసరము, గ్లూకోజమైన అవసరము, ఇలా ప్రతి దాన్ని మీరు కావలసిన మోతాదులో మీరు తీసుకునే ఆహారం ద్వారా కానీ పానీయాల ద్వారా కానీ మీరు అందించగలిగినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఏ వ్యవస్థకి ఏం కావాలో ఆ వ్యవస్థకి అది వెళ్ళిపోయి ఆ వ్యవస్థ పర్ఫెక్ట్ గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఏంటంటే కడుపు నింపుకోవడానికి చూస్తున్నాం తప్ప శరీరానికి అంది ఉంచవలసినటువంటి మినరల్స్, విటమిన్స్, ఈ కొల్లాజను లేదంటే ఈ గ్లూకోజమైన కాల్షియము ఇలాంటి వాటిని మనం సరైనటువంటి మోతాదులో మన శరీరానికి అందించలేకపోతున్నాం కాబట్టి అది తీవ్రత ఇప్పుడు తెలియక ఒక ఏజ్ రిలేటెడ్ గా ఆ తీవ్రత అనేది బయటపడుతుంది. ఆ తీవ్రత బయటపడినప్పుడు అది పాడైన దాన్ని రిపేర్ చేయడం అంటే అంత సొంత ఈజీగా పని కాదు. అంత ఈజీగా మీరు సొంతంగా చేసుకోవాలంటే సాధ్యం కాదు. అందుకనే దాన్ని పాడవకుండా కాపాడుకోవడమే తెలివైన వాళ్ళ తాలూకా లక్షణం అని చెప్పొచ్చండి. కాబట్టి దాన్ని స్థితిస్థాపకతలో దాని పని అది జరుగుతుంది అనుకోండి. ఎందుకంటే జాయింట్స్ అనేవి కూడా మేజరే. ఎందుకంటే ప్రతి క్షణం మీరు పక్కకి కూర్చున్నా, నించున్నా లేదా పడుకున్నప్పుడు ప్రతి సెకండ్ కూడా జాయింట్స్ కదులుతూనే ఉంటాయి మనకి. ఓకేనండి, మరి కాబట్టి ఈ జాయింట్స్ ని మనం ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది కూడా చాలా మనకి ఇంపార్టెంట్. అది విధ్వంసం వచ్చింది అంటే కనుక, అంటే దాని నిర్లక్ష్యం ఏమవుతుందంటే విధ్వంసం స్టేజ్కి వెళ్తుంది. విధ్వంసం స్టేజ్కి వెళ్ళిన తర్వాత నష్టాన్ని మీరు గుర్తించి బయట పడాలన్నా కూడా బై ఛాన్స్ ఏమో 100కి 90% గ్లూకోజమైన్ లాంటి ప్రొడక్ట్లు వాడితే అవ్వచ్చు. కానీ దాన్ని కంప్లీట్ గా ఇంకా మరి ఈ మృదులాసతో పాటుగా ఎముకు మొత్తం అరిగిపోయింది అనుకోండి, ఇవి మాత్రం ఏం చేస్తాయి? మళ్ళీ అక్కడ కొత్త ఎముకని ఇప్పుడు వెళ్ళి ఉన్నదాన్ని రీబిల్డ్ చేయగలదు, కానీ కొత్త ఎముకని వెళ్ళి తయారు చేయలేవుగా. ఎందుకంటే అందుకనే ఇప్పుడు ఉన్నదనుకోండి వెస్టేజ్ సప్లిమెంట్స్ ఆల్రెడీ శరీరంలో ఆ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థను బలపరచడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి. శరీరం తన పనిని తను చేసుకునే దానికి సిద్ధపరుస్తాయి ఇవి. అంతేగాని లేని దాన్ని ఆపరేషన్ చేసేసి కొత్త మృదులాసన అయితే ఇవి పెట్టలేవు. ఓకేనండి, ఆ ఉన్న మృదులాసన అరిగిపోకముందే ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఈ మృదులాసన అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్మూత్నెస్ పోకుండా ఉండడానికి ఆ మృదులాస్ లోపల ఏం కావాలి? గ్లూకోజమైన్ లిక్విడ్ కావాలి. గ్లూకోజమైన్ లిక్విడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే గ్రీజ్ లాంటి పదార్థం కాబట్టి మృదులాస్థిలో సమస్యలు ఉండవు. ఆ గ్లూకోజమైన్ ఎప్పుడైతే తగ్గిందో ఆ తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బండికి గ్రీజ్ తగ్గితే ఎలాగైతే సౌండ్లు స్టార్ట్ అయ్యి తర్వాత స్టేజ్ ఏమవుద్ది?
ఆ మొత్తం అదే ఇంజినే పాడైపోద్ది. మరి ఇది కూడా అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ మృదులాస్థి లోపల మనకి లిక్విడ్ గ్లూకోజమైన్ తగ్గుతుందో ఇది ఏమవుతుంది, దూరంగా ఉండవలసినటువంటి కాట్లేజ్ ఒకదానికి ఒకటి బ్యాలెన్స్ అయి ఉండాలి కానీ దూరంగా ఉండాలి, అంటుకోకూడదు. అంటుకోకుండా మధ్యలో పొర లాంటిది ఉంటే దాంట్లో మృదులాస్థి లోపల లిక్విడ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మృదులాస్థి లోపల లిక్విడ్ తగ్గిందో ఒకదానికి ఒకటి రాసుకొని మొత్తం సిస్టమ్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితికి రాకుండా ఆ విధ్వంసాన్ని మనం సృష్టించుకోకుండా దీని మీద అవేర్నెస్ ముందు మనకు ఉండాలి. తర్వాత మిగతా వారందరికీ కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా మనం ఉండాలి. కాబట్టి మరి మరి ఈరోజు గ్లూకోజమైన్ అనేది ఏదైతే ఉందో ఈ గ్లూకోజమైన్ దేనికి పనిచేస్తుందో మీకు కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నిన్న మనం డిస్కస్ చేసేది దేనికి అంటే కనుక ఆస్టియోపోరోసిస్ అంటే బోలు ఎముకల వ్యాధి గురించి, అంటే ఎముకలకు వచ్చేటువంటి సమస్యల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మనం డిస్కస్ చేసేది దేనికోసం అంటే ఎముకలతో మమేకమై ఉన్నటువంటి జాయింట్స్ మృదులాస్థి గురించి. ఆ మృదులాస్థికి ఎముకలకి ఏదైతే మధ్య లోపల భాగంలో ఉండేటువంటి మరి గ్రీజు లాంటి లేత కొబ్బరి లాంటి జిగురు లాంటి పదార్థం ఉంటుందో ఆ మన సాగుదలకి పనితీరుకి ఓకేనండి, జాయింట్స్ పనితీరుకి అవసరమయ్యేటువంటి ఆ లిక్విడ్ కోసం మనం ఈరోజు డిస్కస్ చేసాము. అయితే దీన్ని ఏ విధంగా వినియోగించాలి అనే దాని మీద కూడా మీకు వివరణిస్తాను. గ్లూకోజ్మైన్ మరి వినియోగించే దానికన్నా ముందు గ్లూకోజ్మైన్ వినియోగించే వారికి మోకాళ్ళు క్షీణించేటువంటి వయసు వచ్చే వారికి ఆ సమస్య రాకుండా ముందుగానే ఇస్తే ఆ సమస్య రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా వాడితే కూడా మరి ఆ సమస్య కంట్రోల్లోకి వస్తుంది. అయితే చాలా మందికి తెలియక ఏంటంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి విచ్చారనుకోండి ఏమో తెలుసా, విపరీతంగా వాపులు వస్తాయి. కాళ్ళు ఊహించలేనంత వాసిపోతాయి ఎక్కడ, జాయింట్స్ దగ్గర. అప్పుడు తెలియక చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది తెలుసా అండి, డాక్టర్కి దీని మీద అవగాహన ఉండదు. వాళ్ళ సబ్జెక్ట్ వేరు, దీని సబ్జెక్ట్ వేరు. మనం డాక్టర్ సబ్జెక్ట్ కూడా మన దగ్గర కొంత ఉంటుంది. ఎందుకంటే మనం ప్రపంచంలో అవి వాడుతున్నారు కాబట్టి అవి ఎందుకు వాడకూడదో తెలుసుకొని ఇవి ఎందుకు వాడదో మనం ఆల్రెడీ మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డాక్టర్లకు సంబంధించిన కోర్సు అలోపతి మీద ఉంటుంది, మనకి హోమియోపతి మీద ఉంటుంది, అలోపతి మీద ఉంటుంది, నాని మీద ఉంటుంది, ఆయుర్వేదం మీద ఉంటుంది. ఈ నాలుగింటితో పరిష్కారం లేదు కాబట్టి, ఈ నాలుగింటితో పరిష్కారం ఉందంటే ఈరోజు ఆయుష్ తగ్గకూడదు, ఆయుష్ పెరగడం కోసమే ఆల్రెడీ 4 రకాల వైద్య విధానాలు వచ్చాయి. ఈ 4 రకాల వైద్య విధానాలు ఉన్నప్పటికీ కూడా మనుషుల తాలూకా ఆయుష్ తగ్గుతుంది, మనుషుల తాలూకా ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ దొరకట్లేదు. అందుకనే మనం కొత్త సిద్ధాంతాన్ని లేదా కొత్త వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ వైద్య విధానం అనేది కంప్లీట్ గా వేరు. ఇండియాలో ఈ వైద్య విధానం మన ఒక్కరి దగ్గరే ఉంటుంది. దీన్ని సిఎన్టీ థెరపీ అంటారు, దీన్ని కణ పోషణ విధానం అంటారు, ఓకేనండి. దీన్నే గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు. ఇలా దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కాబట్టి దీని గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళు ఏమంటారు, వెళ్ళగానే ఇంకా నయం నా దగ్గరకు వచ్చి ఒకటి సరిపోయింది, లేకపోతే నువ్వు చచ్చిపోదు అంటారు. అలా అంటే పేషెంట్ ఏమనుకుంటాడు, ఎవడో నన్ను చంపడానికి తీసుకొచ్చి కక్షపూరితంగా నాకు ఇచ్చేయడం అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ధర్మం వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలాంటి అంటే వాళ్ళకి దీని మీద లోతైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే కొంతమంది చెప్తారు, పర్లేదమ్మా మంచివేనమ్మా వాడుకోవచ్చమ్మా అని చెప్పేసి. దీని మీద అంతా వాళ్ళకి టైం కూడా ఉండదు. టైం కూడా వాళ్ళ ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్తాం, ఉన్న కొద్ది టైంలో వాళ్ళ న్యాయం ఏం చెప్తున్నారు, ఇలాంటివి ఏది పడితే అది వాడకూడదని అంటారు. ఎందుకంటే నిజమే, అది ఏది దీని గురించి కాదు వాళ్ళు చెప్పింది. సాధారణంగా బయట ప్రపంచంలో తెలియక మనం ఆ ఆకులు ఈ పువ్వులు ఏవేవో టీవీలో ఎవరో చెప్పారనో లేదంటే వీళ్ళు సలహా ఇచ్చారనో తీసుకొచ్చి మనం వాడి ఒకదానికి ఇంకో సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకుంటాం. కరెక్ట్ గా సూట్ అయ్యేవి వాడారు అనుకుంటే ప్రాబ్లం లేదండి, సూట్ కానివి ఎప్పుడైతే వాడతారో సమస్య వస్తుంది. ఇప్పుడు మనలాంటివి ఏంటంటే ఇవి WHO స్టాండర్డ్స్. అలాగే ఇండియాలో మనకి ఏవైతే ఆరోగ్య సంస్థలు ఉన్నాయో ఐసీఎంఆర్ లాంటి సంస్థలు కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ కూడా సర్టిఫైడ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చండి. సాధారణంగా ఒక దేశానికి పరిమితమైన కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా మరి అన్ని దేశాల్లో ఆరోగ్య సంస్థలన్నీ కూడా దీని మీద మరి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. మన ప్రొడక్ట్స్ అన్నింటికి కూడా అలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి. అలాల్ సర్టిఫికేట్ కానీ WHO సర్టిఫికేట్ కానీ ISO 9001 2015 సర్టిఫికేట్ కానీ SGS సర్టిఫికేట్ కానీ ఇలాంటి స్టాండర్డ్స్ ఉన్న ప్రొడక్ట్స్, వీటి గురించి అవగాహన ఉండదు. కాబట్టి అందుకే మీరు ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఈ కార్టిలైజ్ అనేది మధ్యలో జిగురు ఉంటుంది, ఆ జిగురు తగ్గిపోయినప్పుడు దగ్గరికి ఒకదాని ఒకటి అంటుకుంటుంది, అంటుకొని రాసుకున్నప్పుడు జాయింట్ పెయిన్ అనేటువంటి మృదులాస్థి అరుగుదలకు వచ్చినప్పుడు జాయింట్ పెయిన్ అనేటువంటి సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ఏదైతే మృదులాస్థి అరిగిందో దాన్ని రీబిల్ చేయడానికి మధ్యలో జిగురు ఫామ్ చేసి విడదీయబడాలి. విడదీయబడాలి అంటే కనుక మరి దానికి మనం ఏదైతే బయట మీరు వినియోగిస్తున్నారో వాటి వల్ల అది జరగదు.
గ్లూకోజమైన్ అనే ప్రోటీన్ మన దగ్గర ఉంటుంది, కొల్లాజన్ అనే ప్రోటీన్ ఉంటుంది, అలాగే కాల్షియం అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ మూడింటి కలయిక మిశ్రమం ఏదైతే ఉందో అది కంప్లీట్ కార్టిలేజ్ ని రీబిల్డ్ చేసి సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇవి వాడినప్పుడు మీకు నొప్పులు పెరుగుతాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు ఏమవుతుందంటే, రైట్, అది సమయం అయిపోవడం వల్ల ఆగిపోయినట్టుంది. ఓకే, కంటిన్యూ చేద్దాం. కాల్ తీసి కదిపే పరిస్థితి అనేది ఉండదు. వినిపిస్తుందండి నా వాయిస్? ఎవరైనా చెప్పండి, ఎనీవన్? రైట్. ఆ ఫైనల్ క్వశ్చన్ అండి, సమయం అయింది కాబట్టి. కాల్ తీసి కదిపే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి తర్వాత కొనసాగించేస్తే ప్రాబ్లం ఉండదు. లేదా బాగా మీకు ఎక్కువైపోతే కనుక దానికి మరి మన దగ్గర పెయిన్ రిలీఫ్ క్రీమ్ ఉంటుంది, దాన్ని అప్లై చేసుకుంటే మర్దన కూడా అవసరం లేదు, అప్లై చేసుకుంటే సరిపోతుంది. 2-3 డేస్ గ్యాప్ ఇవ్వండి. ఏది గ్లూకోజమైనే, కాల్షియం కానీ కొల్లాజన్ కానీ ఆపాల్సిన అవసరం లేదు, దీన్ని గ్యాప్ ఇస్తే సరిపోతుంది. ఆ విధంగా కొనసాగిస్తే కనుక మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, దీనికి మరి పీపీటీ కూడా లాస్ట్ ఇంకా అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పేస్తాను. ఓకేనండి, సమయం అయిపోయింది కాబట్టి. ఓకేనండి. మరి గ్లూకోజ్ మైన వినియోగించే వారికి ఏవైతే సమస్యలు వస్తాయో కూడా చెప్పాను. ఇదే కాదు, వెస్టేజ్ లో ఉన్న ప్రతి